ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? మస్తానమ్మ, ఆమె భర్త సిద్ధయ్య పొదలకూరు గేట్ సెంటర్లో కాంతమ్మ తల్లిని ఈ మస్తానమ్మ చాలాసార్లు చూచాను, కానీ అమ్మని పలుకరించలేదు అంటున్నారు. ఇక ఆమె మాటల్లో కొన్ని మాటలు విందాం అమ్మను గురించి. ఒకరోజు సాయంత్రము మన ఇంటికి కొద్ది దూరంలో అమ్మ కాంతమ్మ తల్లి కూర్చుని ఉంది. మా ఇంటి ప్రక్క సందులో నిశ్చితార్థమునకు పోయి అందరము ఇంటికి వస్తున్నాము. నాతో వచ్చే వారందరూ ఆమెను చూస్తున్నారు, కానీ నేను మాత్రము ఆమె దగ్గరకు పోలేదు. మా ఇంటికి వచ్చి పడుకున్నాను. రాత్రి 11 గంటలకు నాకు పన్ను విపరీతమైన నొప్పి పుడుతుంది. నేను బరాయించలేకపోతున్నాను. నిద్ర పట్టడం లేదు. ఎంత నొప్పి ఉన్నట్లుండి ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నాను. మాత్ర కూడా వేసుకోలేదు. నాకు మాత్రలు వేసుకునే అలవాటు లేదు. ఇది ఖచ్చితంగా కాంతమ్మ తల్లి పని. గత 2 సంవత్సరములుగా నేను అమ్మను చూస్తుండానే కానీ పలుకరించిన పాపాన పోలేదు. అమ్మ గేటు సెంటర్లో ఉందని అందరూ పోయి వచ్చినా కూడా నేను పోయేదానిని కాదు. ఈ పరీక్ష కాంతమ్మ తల్లిదేను ఖచ్చితంగా అని నా మనసు నాకు పదే పదే చెబుతుంది. సెంటర్లోనూ దూరంగానూ ఉంటే పోలేదు. వాకిలి ముందు 10 బారల దూరంలోనున్నా కూడా ఆ కాంతమ్మ తల్లిని నేను పలుకరించలేదు అంటే ఏమని అనుకోవాలి? పొగరు అనుకో, బలుపు అనుకో. ఆ రోజు ఆ టైం వరకు కూడా నా కర్మలు తీరకను, అమ్మతో మాట్లాడే భాగ్యము కలుగకను నేను ఆ మహాతల్లిని పలుకరించలేకపోయినాను. కానీ నాకు వచ్చిన ఆ పన్ను నొప్పి నన్ను తీసుకుని పోయి అమ్మ చెంత కూర్చోబెట్టినది. అమ్మ దగ్గరకు పోయి అమ్మకు కొద్ది దూరంలో కూర్చున్నాను. అమ్మ, నాకు పన్ను నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నాను అని అమ్మతో, కాంతమ్మ తల్లితో అన్నాను. నాకు పన్ను నొప్పి తగ్గించు అమ్మ అని అమ్మను అడిగాను. చాచా పోవే లంజా అని తిట్టరాని బండబూతులు తిట్టిపోసింది కాంతమ్మ తల్లి. దైవాన్ని నమ్మవు పోవే నీవు అని ఆ ప్రక్కన పెంచేల నాయుడు నిలబడి ఉంటే దానికి ఏమైనా చెప్పరా అన్నారు కాంతమ్మ తల్లి. అతను లవంగాలు 3 పంటికి ప్రక్కన పెట్టుకొని పడుకోమ్మ తగ్గిపోతుంది అని చెప్పాడు నాతో. ఆ రోజు లవంగాలు 3 పెట్టుకుని పంటి దగ్గర పడుకున్నాను. ఆ రోజు నుండి ఈ రోజునకు కూడా 32 పళ్ళు రాళ్ళు ఉండినట్టు ఉన్నాయి నా నోటి యందు. ఒక్క పన్ను కూడా ఊడిపోలేదు. నాకు వయసు 73 సంవత్సరాలు ఈరోజు. అయినా పళ్ళు కదలలేదు. నాకు పసితనము నుండి తుమ్ములు, దగ్గు, కళ్ళు నీరు కారటము ఉండినది. రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. అది మొదలు పంటి నొప్పి తగ్గిన తరువాత డేగపూడికి అమ్మ దగ్గరికి పోయి వస్తుండేదానిని. మాఘమాసము వచ్చింది. ఒక్కరోజు అమ్మ మన ఇంటికి వచ్చింది. మంచముపై కూర్చుంది. స్తాంబాళము తీసుకుని రమ్మని చెప్పింది. స్తాంబాళము తీసుకుని వచ్చి అమ్మకు ఇచ్చాను. తన 2 కాళ్ళు స్తాంబాళంలో పెట్టినారు కాంతమ్మ తల్లివారు. సుబ్బారెడ్డి స్వామిని నీళ్లు తీసుకుని రమ్మని చెప్పారు. సుబ్బారెడ్డి స్వామి బింది నిండా నీళ్లు తీసుకుని వచ్చినాడు. ఆ బిందిలోని నీళ్లతో అమ్మ 2 కాళ్ళు ఆ నీళ్లతో కడిగి సాయంత్రము 7:30 అంటే 7:30 గంటల సమయమున నా నెత్తిపై
పోశారు కాంతమ్మ తల్లివారు. అరగంట సేపు సుబ్బారెడ్డి స్వామి నీళ్లు అందిస్తున్నారు. అమ్మ కాళ్ళు కడుక్కొని ఆ నీటిని నా తలపై నుండి నా ఒళ్ళంతా తడిచే విధముగా పోసినది. అలా నీరు పోయిట ఆపివేసి అమ్మ నన్ను ఇంక పో లంజా పో అని మంచముపై నుంచి పైకి లేచి నన్ను తరుముకున్నది. నేను కాంతమ్మ తల్లికి దొరకకుండా వెళ్ళిపోయాను. ఆ రోజు నుండి రూపాయి ఖర్చు లేకుండా ఆయాసము, తుమ్ములు, కళ్ళనీళ్ళు కారడము ఆగిపోయినవి. అది మొదలుకొని అమ్మపై భక్తి ఏర్పడినది. అమ్మ ఆయుధము బూతు. అమ్మ బూతులు తిట్టింది అంటే చూచేవారికి వినేవారికి ఎట్లున్నా మనకు మాత్రము ఆరోగ్యము గ్యారంటీ. అమ్మ అంటే భయము, భక్తి, ప్రేమ, అనురాగము, అనుబంధము ఏర్పడినది నాకు. ఒక్క నిమిషము అమ్మను చూడనిదే ఉండలేని పరిస్థితి ఏర్పడినది. అమ్మ మన ఇంటికి ఎక్కువగా రాసాగినది. నీళ్లు, ఇసుక సుబ్బారెడ్డి స్వామి తెచ్చిపోస్తుంటే అమ్మ ఇసుక నీటి యజ్ఞము చేయుచుండేది. మన ఇల్లంతా, వస్తువులంతా ఇసుకమయమై ఉండిపోయేది. వారి పేరు సిద్ధయ్య. నాకు 3 కొడుకులు. మా ఆయన స్కూల్ టీచర్గా పొదలకూరులోనే తను రిటైర్మెంట్ అయ్యే వరకు పనిచేసినారు. మా పెద్దబ్బాయి కోటేశ్వరరావు బీటెక్ పూర్తి చేశాడు. పెళ్లి కాలేదు, ఉద్యోగము రాలేదు. ఎంతమంది దేవుళ్లకు మొక్కినా పెళ్లి కాలేదు, ఉద్యోగము రాలేదు. మా వారు 2000 సంవత్సరంలో రిటైర్ అయినారు. మస్తానయ్య అని మనకు తెలిసిన అబ్బాయి నాకు గురుచరిత్ర చదవమని తెచ్చి ఇచ్చాడు. నేను చదవలేకపోయాను. ఏమనగా గురుచరిత్ర 7 రోజులలో పూర్తి చేయాలని నియమము ఉన్నదని చెప్పాడు మస్తానయ్య నాకు. ఓం ఓం కాంతమ్మ ఓం సాయి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓం సాయి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓం నారాయణి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓం నారాయణి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ.